మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనము. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. దేవుని బిడ్డలరా, మనందరికీ కూడా ప్రార్థన అంటే చాలా ఇష్టం. కానీ ఉపవాస ప్రార్థన అంటే నీకు ఇష్టమా? ఉపవాస ప్రార్థనలు నీ జీవితంలో ఉన్నాయా? నీ సంఘం గురించి కానీ, నీ కుటుంబం గురించి కానీ, నీ వ్యక్తిగత జీవితం గురించి కానీ ఉపవాసం ఉండి నీవు దేవుని దగ్గర సంగతులను పెట్టి మొరపెడుతున్నావా? దేవుని బిడ్డ, దేవుడు నీకు ఎన్నోసార్లు కొన్ని సంగతులు తెచ్చినప్పుడు ఉపవాసం ప్రతిష్ఠించుకొని చేసుకో అని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, హృదయ ప్రేరేపణ ద్వారా ఎన్నోసార్లు ప్రేరేపించినప్పటికీ నీ శరీరం ఉపవాసం ఉండడానికి ఇష్టపడటం లేదు. బాగా ఆలోచించు దేవుని బిడ్డ. ఇక్కడ దేవుని బిడ్డలు ఉపవాసం ఉండి వారి సంగతిని దేవునికి వినిపించటం వలన వారి మనవి అంగీకరించబడిందని లేఖనం చెప్తుంది. నీ మనవి కూడా ఉపవాసం ప్రతిష్ఠించుకొని నీవు చేయడం వలన ఏ సంగతి నీవు పెట్టబోతున్నావో దేవుని దగ్గర దేవుడు అంగీకరించేవాడై ఉంటున్నాడు. దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థనల విషయంలో, ముఖ్యంగా ఉపవాస ప్రార్థన విషయంలో మనం ఏ సంగతైనా నెరవేరాలి అంటే, ఎటువంటిదైనా సరే దేవుడు మనకు గొప్పగా అందించాలి అంటే మనము గనక ఉపవాసము ప్రతిష్ఠించుకొని సంగతులను ఆయన దగ్గరకు పెడితే ఖచ్చితంగా వీరి మనవి ఆలకించిన దేవుడు నీ మనవి కూడా ఆలకించబోతుంటున్నాడు. దేవుని బిడ్డ, తెలుసుకొని ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేసి నీవు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు శక్తి ఇవ్వండి అని అడిగి ఉపవాసం ప్రతిష్ఠించుకొని నీ వ్యక్తిగత జీవితం గురించి అడుగుతున్నావో, నీ కుటుంబం గురించి అడుగుతున్నావో, నీ సంఘం గురించి అడుగుతున్నావో, ఏ సంగతిని ఆయన దగ్గర పెడుతున్నావో ఆ సంగతిని ఉపవాస ప్రతిష్ఠించుకొని పెట్టు. దేవుడు అంగీకరించి నీకు దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం, ఏకీభవించు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలయ్యా. తండ్రి, నీవు నీ బిడ్డలతో మాట్లాడినందుకే వందనాలయ్యా. ఎంతమంది అయితే ఉపవాసం ప్రతిష్ఠించుకోవడానికి భయపడుతూ ఉంటున్నారో, నానా నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారో వారితో మాట్లాడినందుకే వందనాలయ్యా. ఎవరైతే వారి సంగతులు తెచ్చి ఉపవాసం ప్రతిష్ఠించుకొని నీ దగ్గర మనవి చేస్తున్నారో వారి మనవులను యేసు నామములో అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.